తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న 717 వైన్ షాపులను రాబోయే 2 వారాల్లోగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలల, ఆలయాలు, చర్చిలు, మసీదులకు దగ్గరగా ఉన్నవి, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను తక్షణమే తొలగించాలని ఆర్డర్స్ వేశారు. తమిళనాడులో 4765 మద్యం దుకాణాలు నడుస్తుండగా అందులో నిబంధనలు విరుద్ధంగా 717 మద్యం దుకాణాలు నడుస్తున్నట్లుగా గుర్తించారు. వాటన్నింటినీ 2 వారాలు అంటే 14 రోజుల వ్యవధిలో పూర్తిగా మూసివేయించాలని సీఎం విజయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న 717 వైన్ షాపులను రాబోయే 2 వారాల్లోగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలలు, ఆలయాలు, చర్చిలు, మసీదులకు దగ్గరగా ఉన్నవి, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను తక్షణమే తొలగించాలని ఆర్డర్స్ వేశారు. తమిళనాడులో 4765 మద్యం దుకాణాలు నడుస్తుండగా అందులో నిబంధనలు విరుద్ధంగా 717 మద్యం దుకాణాలు నడుస్తున్నట్లుగా గుర్తించారు. వాటన్నింటినీ 2 వారాలు అంటే 14 రోజుల వ్యవధిలోనే పూర్తిగా మూసివేయించాలని సీఎం విజయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.